ఇప్పుడు హ్యాపీనాను. నాకేం అర్థం కాలేదక్క. ఇదేగా నీకు కావాల్సింది. మీ ప్లాన్ నేను ప్రెషు విడిపోవడమేగా. మా అక్క ప్రశు త్వరలోనే విడిపోతున్నారు. ఎస్. ప్రెషు లవ్ చేసిన అమ్మాయి నువ్వే అని నాకెలా తెలిసిందనుకుంటున్నావా? అలా అని అన్ని మర్చిపోమంటావా? మర్చిపోక తప్పదను. నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది. అయినా నువ్వే వద్దనుకొని వెళ్ళిపోయావుగా. ప్రెషుని నన్ను విడదీయడం నీ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. ధర్ని, నీకేమైనా పిచ్చి పట్టిందా? సార్, చిన్న గొడవలే సార్, మీరు వెళ్ళండి. ప్రెషు నువ్వే వెళ్ళిపోమన్నావు కదా. నేనేదో తాగిన మైకంలో ఉన్నా ధర్ని. నీ మనసులో నీ ఎక్స్ ఉన్నంత వరకు ఈ ఇంట్లో నాకు స్థానం లేదు. ధర్ని, నువ్వు పోవడానికి నేను ఒప్పుకోను. ఇది నా లైఫ్, నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? చూడను, నువ్వే ప్రెషుని వద్దనుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడు మమ్మల్ని విడదీసి ప్రెషుని దక్కించుకోవాలనుకోవడం తప్పు కాదా? నీ లైఫ్లోకి ప్రెషు కన్నా మంచి అబ్బాయి వస్తాడు. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. సారీ అక్క, నన్ను క్షమించు. అయినా ఇవన్నీ నీకు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదే? నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని. పో, నాకేం వద్దులే, పో. ప్రెషు ప్రశు ఎప్పటికైనా నా వాడే. నెక్స్ట్ సీజన్లో కలుద్దాం. సో ఫైనల్లీ ఇటు వెళ్ళాం అటు ప్రేయసి సీజన్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సిరీస్ ని మంచిగా ఆదరించినందుకు. Stay tuned for నెక్స్ట్ సీజన్.